సార్, భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్ అండ్ ఎమోషన్. అయితే బంగారం కొనొద్దు అంటూ మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి, ఆడంబరాలకు పోవద్దు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చకు దారితీస్తోంది. అసలు దీని వెనుక మోడీ ఉద్దేశం ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు మోడీ గారు హైదరాబాద్ వచ్చి పెరేడ్ గ్రౌండ్స్ నుంచి ప్రసంగిస్తూ రాజకీయ ప్రసంగం అందరూ అనుకుంటే అక్కడ బంగారం మీద ఆయన అసలు ఇప్పుడు బంగారం అనేది హైలీ ట్రెండింగ్ టాపిక్ అనమాట. అసలు ఇరాన్ యుద్ధం వీటి కంటే ఎక్కువ అయిపోయింది బంగారం, ఈ సిల్వర్ రేట్లు. వెంటనే మోడీ గారు ఇప్పుడు ఒక పెద్ద షాకింగ్ అనమాట ఇండియన్స్కి. ఏంటంటే వచ్చే 1 సంవత్సరం పాటు బంగారం కొనకండి, బంగారం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటే భారతదేశం తన చాలా వాల్యుబుల్ అయిన విదేశీ మారక ద్రవ్య ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను కోల్పోతున్నాం. కాబట్టి బంగారాన్ని ఇంపోర్ట్ తగ్గించుకుందాం, కాబట్టి బంగారం కొనకండి. మీరు ఒకప్పుడు బంగారం దానం చేయడం కాదు, టెంపుల్కి వీటికి బంగారం కొనకుండా ఉంటే అదే దేశ సేవ, ఇదే చేయండి అంటూ ఆయన ఒక పెద్ద షాకింగ్ అనమాట. ఇప్పుడు ఇండియన్స్ ఆశ్చర్యపోతున్నారు అసలు ఏంటి అనేది. ఎక్స్పర్ట్స్కి ఒక మిక్స్డ్ రిజల్ట్ అనమాట. వాళ్ళు మోడీ గారిని సమర్థించాలా, అసలు ఎందుకు ఇది చెప్పారనే తలలు పగలు కొట్టుకుంటున్నారన్నమాట. కానీ ఒక్క విషయం నేను చెప్తానండి, మోడీ గారు హేతుబద్ధంగానే ఇది మాట్లాడారా, లేకపోతే కేవలం విదేశీ మారక ద్రవ్యాలను నిల్వలు చేయడం, దాన్ని రక్షించుకోవడానికే బంగారం కొనొద్దారనేది అంటే మనం మొత్తం వెళ్ళిపోవాలండి. ఇప్పుడు ఎంతకు వెళ్ళాలంటే ఇప్పుడు మోడీ గారు చెప్పింది కరెక్టా కాదా అని చెప్పే విషయం ముందు నేను ఒక్కటి చెప్తాను, బంగారం విషయం చెప్తాను. భారతదేశం ప్రపంచంలో ఎక్కువ బంగారం నిల్వలు ఉన్న దేశం ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో ఇండియా ఉంటుంది, నెంబర్ 2 పొజిషన్లో చైనా ఉంటుంది. ఇండియా మొత్తం ప్రైవేట్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆర్బీఐ దగ్గర ఉన్న 880 టన్నులు బంగారం, దాంతోపాటు ఇండియా టెంపుల్స్, ఇండియాలో స్త్రీల దగ్గరున్న మొత్తం అందరు కుటుంబాల దగ్గరున్న బంగారం మొత్తం బరువు ఎంత అంటే 34,500 టన్నులు అప్రాక్సిమేట్గా. ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది, నాది కూడా కాదండి. దీన్ని చైనా దగ్గర 31,000 టన్నులు. అంటే ప్రపంచంలో ఎక్కువ బంగారపు నిల్వలున్న దేశం ఏది అంటే భారతదేశం. ఎందుకు ఇది ఉంది? మరి బ్రిటిష్ వాడు 250 సంవత్సరాలు పరిపాలించి వాడు మొత్తం అంతా సంపద దొంగిలించిపోయాడు. $40 ట్రిలియన్ రిపరేషన్ స్పీచ్లో శశి థరూర్ గారు చెప్పింది, తర్వాత ఇంకా కొంత హిస్టోరియన్ చెప్పింది చూస్తే $40 ట్రిలియన్ సంపద దొంగిలించాడు. కానీ ఇండియన్స్ దగ్గరున్న బంగారాన్ని దొంగిలించలేకపోయాడు. ఎందుకంటే గవర్నమెంట్ వాడితే అది కూడా పట్టిపోయాడు, లండన్ బ్యాంక్కి తరలించిపోయాడు. ఇప్పటికీ లండన్లోనే దాస్తూ ఉంటాం మనం, అక్కడే ఎక్కువగా వసతులు ఉన్నాయి కాబట్టి అది రీసెంట్గా తెస్తున్నాం. కానీ భారతీయులు తన స్త్రీల దగ్గర కుటుంబాల్లో దాచుకున్న బంగారాన్ని వాడు తరలించలేకపోయాడు. అందుకే 34,000 టన్నుల బంగారం. ఇది ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఎందుకు అంటే ఇప్పుడు 34,000 టన్నుల బంగారం విలువ ఎంత అంటే భారత ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది. మరి సుమారు 4 నుంచి 5, ఇప్పుడున్న రేటు ప్రకారం $5 ట్రిలియన్ నిల్వల బంగారపు నిల్వలు ఉంటే దాన్ని దేశీయ అవసరాలకు ఉపయోగించుకునే ఎకనామిక్ మోడల్ని భారతదేశం తయారు చేయలేకపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఇది ఒకటి. కాబట్టి ఇది ప్రభుత్వానికి తప్పు కానీ ప్రజలది కాదు. బంగారం నిల్వ చేసుకుని వాళ్ళు దేశాన్ని రక్షిస్తున్నారు, దేశాన్ని రక్షించారు బ్రిటిష్ వాడి చేతుల నుంచి. చరిత్రగా నేను చెప్తున్నాను, ఇప్పటికీ దేశానికి సురక్షితం ఏదంటే ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1965లో పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే కరువులు వస్తే పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేస్తే తమ పాంటం ట్యాంకులతో చైనా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇది పాకిస్తాన్కి లాల్ బహదూర్ శాస్త్రి ఇండియా అంతా తిరిగి ఒక చెంగు పట్టుకుంటే బంగారం ఇస్తారు, ఇంక్లూడ్ అన్ని ప్రాంతాల్లో. ఆ బంగారంతో మనం ఆయుధాలు కొన్నాం. మరి ఇప్పుడు చెప్పండి, దేశాన్ని రక్షించింది ఎవరు? బ్రిటిష్ వాడు కూడా పట్టుకెళ్ళలేకుండా కుటుంబాలు దాచుకున్నాయి. మరి ఇప్పుడు బంగారం ఎందుకు వచ్చింది? ఈ బంగారం అంటే రెండో పాయింట్, ఇలా ఒక ట్రెడిషన్ అనమాట. అక్షయ తృతీయ అని పెళ్ళి అయినప్పుడు ఏదో వంక చెప్పి ఒక స్త్రీ దగ్గర చిన్న ధనం ఉంటే ఆడపిల్లకు ఏదోటి బంగారం పోగేయడం, బంగారం కొడవడం అనేది భారతీయ సాంప్రదాయం. దాన్ని వద్దు అనడం తప్పు. అందువల్ల మోడీ గారు అన్నది తప్పా రైటా అనేది నేను మీకే వదిలేస్తున్నా. ఇక మూడో విషయం, ఇప్పుడు బంగారం మోడీ గారు కొనొద్దన్నారు. మరి బంగారం జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఎలా చేస్తారు? బంగారం కొనకుండా బంగారాన్ని కొని లేకపోతే వజ్రాలు కొని డైమండ్స్, ప్రపంచంలో డైమండ్స్ కొనే దేశం ఎక్కువ ఇండియా. అదే గుజరాత్, సూరత్, బరోడాలో వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళు డైమండ్లు, గోల్డ్ కొని ఇండియా దాన్ని జ్యువెలరీ కింద మార్చి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయాలి. వరల్డ్స్ లార్జెస్ట్ జ్యువెలరీ ఎక్స్పోర్టర్ ఇండియా. జీడిపిలో 7% డైమండ్ కటింగ్, జ్యువెలరీ ఎక్స్పోర్ట్సే ఉన్నాయి. మరి బంగారం కొనకుండా, ఇంపోర్ట్ చేసుకోకుండా మరి బంగారం, జ్యువెలరీ, డైమండ్ ఎక్స్పోర్ట్స్ ఇండియన్స్ ఎలా చేస్తారు? కాబట్టి బంగారం కొనొద్దనడం తప్పు.
బంగారం మనం కొంటేనే ఇటు దుబాయ్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, రష్యా నుంచి మనం బంగారం కొంటాం, అమెరికా నుంచి కొని దాన్ని జ్యువెలరీగా మార్చి ప్రపంచానికి ఇస్తాం. వరల్డ్స్ లార్జెస్ట్ టాప్ మోస్ట్ జ్యువెలరీ బ్రాండ్స్ ఇండియాలో ఉన్నాయి. 50 లక్షల మంది, 5 మిలియన్ల ఇండియన్స్, 50 లక్షల మంది ఇండియన్స్కి ఉద్యోగం ఇచ్చేదే జ్యువెలరీ, డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ. మరి బంగారం ఇంపోర్ట్ చేసుకోకుండా, డైమండ్లు ఇంపోర్ట్ చేసుకోకుండా వాళ్ళకి ఉద్యోగిత ఎలాగ 50 లక్షల మందికి? మరి మోడీ గారు మాట్లాడేది కరెక్టా రైటా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. అంటే ఎకనామికల్గా ఉండాలన్నమాట. మనం 7% జీడిపి వస్తుంది బంగారం, డైమండ్స్ ఇంపోర్ట్ చేసుకుని. మరి అదే ఎలా? కాబట్టి 34,000 టన్నుల బంగారం భారతీయుల దగ్గర ఉన్నదాన్ని మీరు ఎకనామీ మోడల్ తయారు చేయండి ఫైనాన్స్ మినిస్టర్తో, ఆర్బీఐతో. దాన్ని ఏదో విధంగా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ఉపయోగించుకోవాలి. ఇది ఇలా తయారు చేయడం ఎవరి వల్ల కావడం? ఏ దేశం? మరి భారతదేశం మోడల్ తయారు చేయాలి. ఈ రోజు ఇండియన్ జీడిపి కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం పెట్టుబడులు పట్టుకొస్తున్నాం దుబాయ్ నుంచి, యూఏఈ నుంచి, అమెరికా నుంచి. ఇవి ఎన్నాటికి లొంగి, కానీ ఇండియన్స్ దగ్గరే బంగారం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలనేది ఇప్పటికీ కూడా అంతుపట్టని ఒక విషయం. 2, ఈరోజు ఆర్బీఐ కూడా కొన్ని టన్నుల బంగారాన్ని కొంటుంది వ్యక్తులు కొన్నట్టు. ముందు ఆర్బీఐ కూడా గత 2 సంవత్సరాలుగా బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎందుకంటే డాలర్కి ప్రత్యామ్నాయంగా చైనా 100 టన్నుల బంగారం కొంటుంది. బ్రెజిల్, పోలాండ్, ఈవెన్ టర్కీ 100కి పైగా దేశాలు ఈరోజు బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. ఈరోజు గవర్నమెంటే బంగారం కొనాలంటే సాధ్యం కాదు, ఇండివిజువల్ కూడా బంగారం కొనాలి. ఇలాంటి తరుణం అన్ని దేశాలు బంగారాన్ని పోగు చేసుకుంటున్నప్పుడు మరి భారతీయులు కొని, రిజర్వ్ బ్యాంక్ కొనే బంగారాన్ని కూడా మనం వద్దనడం తప్ప. అది మీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఎక్కువ చేసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఎక్స్పోర్ట్ చేసుకుని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని తీసుకురావాలి. లేకపోతే ద బెటర్ ఫైనాన్షియల్ పాలసీ, బడ్జెటరీ పాలసీని, ద్రవ్య విధానాన్ని మార్చుకోండి దానికి విధంగా. అందుకని బంగారం కొనొద్దు అంటే కుదరదు. ఎందుకంటే 50 లక్షల మంది జ్యువెలరీ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు ఇండియాలో. వాళ్ళకి గోల్డ్ ఇంపోర్ట్ అవుతేనే ఇండస్ట్రీ. ఇప్పుడు ఇరాక్ యుద్ధం వల్ల ఆగిపోవడం వల్ల సప్లై చైన్, మోడీ గారు చెప్పినట్టు సప్లై చైన్ దెబ్బతినడం వల్ల జ్యువెలరీ ఇండస్ట్రీ ప్రాబ్లంలో పడిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా నుంచి ఎక్కువ వచ్చే డైమండ్స్ ఆగిపోవడం వల్ల ఈరోజు అదే గుజరాత్, సూరత్, బరోడాలో డైమండ్ కటింగ్ ఇండస్ట్రీ దెబ్బతింది. వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ కటింగ్ ఇండస్ట్రీ అండి. అది ఏదో డైమండ్ కటింగ్ ఇండస్ట్రీ అని అయితే నేను పిలవకూడదు. అది వేల సంవత్సరాలుగా ఒక ట్రెడిషనల్ ఇండస్ట్రీ, ఇండియాలో ఒక సంస్కృతిలో భాగం. అది దెబ్బతింది. కాబట్టి గోల్డ్, డైమండ్ అనేది ఇండియాలో కల్చర్లో ఒక భాగం. భారతదేశాన్ని ఒక బంగారపు పక్షి అని పిలుస్తారన్నమాట. అది పిలవడానికి కారణం బంగారం ఉండడం. ఆ బంగారమే రాజులు భారతదేశ సంస్కృతిని కాదు, భారత ఆర్థిక వ్యవస్థను రక్షించింది. ఇదంతా గమనించకుండా దీని వెనకాల ఎంతో లోతైన సంస్కృతి, లోతైన భారత సామాజిక సిద్ధాంతాలు, కుటుంబ వ్యవస్థ బలం, భారత ఆర్థిక వ్యవస్థ బలం, చరిత్రలో గోరీలు వాళ్ళు వచ్చిన భారత శక్తిని బంగారపు రూపంలో అలా దాచి భారతీయ స్త్రీలు ముఖ్యంగా బంగారం రూపంలో భారతీయ బలాన్ని పెట్టారండి. ఇప్పుడు బంగారం వద్దు, బంగారం కొనొద్దు, విదేశీ మారక ద్రవ్యాలు నిల్వ చేసుకోండి అంటే కాదండి. అది మీరు ఉన్న బంగారాన్ని పెట్టుబడిగా మార్చే విధంగా ఏదో ఒక పాలసీని కనిపెట్టి ఇంకా వీలైతే ఇంకా 100 టన్నులు బంగారం కొనాలి. చైనా పోగేస్తుంది, డబుల్ పోగేస్తుంది. చైనాతో పోటీ పడలేకపోతున్నాం చాలా విషయాలు. బంగారం మనం నిలవేయాలి, లేకపోతే రూపీ వాల్యూ పడిపోతుంది. ఈరోజు రూపీకి వాల్యూ లేదు, డాలర్కి వాల్యూ లేదు, ఎన్కి వాల్యూ లేదు. బంగారం దాని వెనకాల సపోర్ట్ చేస్తేనే ఆ కరెన్సీకి బలం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, 1991లో ఆర్థిక సంక్షోభం వస్తే మన బంగారాన్ని లండన్ బ్యాంకులో తాకట్టు పెడితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ రక్షించబడింది. మరి దీన్ని అన్నింటిని పరిగణిస్తే మోడీ గారు ఇంకా విషయాలను పరిగణించుకుని ఎకానమిస్టుల్ని పరిగణలోకి తీసుకుని ఈ మాట దేశానికి చెప్తే బాగుండు. మనం చెప్పాలి. ఇప్పుడు రానున్న కాలంలో బంగారం డబుల్ అయిపోతుంది. ఇప్పుడే ఒక రకంగా తక్కువ. కాబట్టి భారతీయులు బంగారం కొనొద్దు అని ఇప్పుడు చెప్పడం అనేది ఇంకా చాలా విషయాల్లో పరిగణించుకుని దాన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పుడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఇప్పటివరకు మానవుడు సుమారు 180,000 నుంచి 190,000 టన్నుల్ని ప్రొడ్యూస్ చేశాడు గనుల నుంచి. అందులో 34,000 టన్నులు ఇండియాలో ఉంది. అంటే ఆల్మోస్ట్ ప్రపంచ బంగారపు నిల్వల్లో 22% పాటు ఇండియాలో ఉన్నాయి. ఇది ఉండడం వల్లే భారతదేశ శక్తి. ఈ భారతదేశం రాజులు, భారతదేశ ఇండిపెండెన్స్ వచ్చిన ప్రభుత్వాలకు కాదండి. భారతీయ కుటుంబాల్లో ఉన్న స్త్రీలు ఒక ట్రెడిషనల్గా ఈరోజు ప్రపంచ సంపదను పెట్టారు. ఈరోజు డాలర్ ఉండదు, పౌండ్స్ ఉండదు, స్టెర్లింగ్ ఉండదు, బ్రిక్స్ కరెన్సీ ఉండదు, ఏముండదు. కానీ ఆ బంగారం మాత్రం ఉండగలిగిద్ది. ఇది కూడా పరిగణించాలి. భారతదేశాన్ని ఎక్కువ 100 సంవత్సరాల పాటు
ప్రిజర్వ్ చేసేదే బంగారము. అదేవిధంగా మన వ్యవసాయ భూములు, ఈ రెండు, ఈ శక్తిని గుర్తించి మోడీ గారు అసలు భారతీయుల్ని విజ్ఞప్తి చేసి ఉండవలసింది. నాకు తెలిసినంతవరకు ఇది పునఃపరిశీలన చేసే అవకాశం కూడా ఈ విషయంలో ఉంది. చాలా ఫైనాన్షియల్, సామాజిక విషయాలు, సాంస్కృతిక విషయాలు, ఎన్నో విషయాలు దీనిలో గాంభీర్యంగా చాలా లోతుగా ఉన్నాయి. మరి దీన్ని బట్టే మన చర్చ కొనసాగాలి.